హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎస్ఏపిఈకి సంబంధించిన అనాటమీ టెస్ట్ 4 వివరణ ఇవ్వడం జరిగినది. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి. ఇందులో మొదటి ప్రశ్న, జీర్ణక్రియ అనగా ఆప్షన్ ఏ సంక్లిష్ట ఆహార పదార్థాలను రక్తములో కలపడం, ఆప్షన్ బి సంక్లిష్ట పదార్థాలను ఎంజైముల సహాయంతో సరళంగా మార్చడం, ఆప్షన్ సి సంక్లిష్ట పదార్థాలను ప్రోటీన్గా మార్చడం, ఆప్షన్ డి సంక్లిష్ట పదార్థాలను జీర్ణాశయంలో కలపడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. సంక్లిష్ట పదార్థాలను ఎంజైముల సహాయంతో సరళంగా మార్చడాన్నే జీర్ణక్రియ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా రసాయనిక శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే వ్యవస్థను కండర వ్యవస్థ అంటారు. ఇంకోటి, అదేవిధంగా శరీరంలోని వ్యర్థాలను సేకరించే వ్యవస్థను రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. అదేవిధంగా శరీరంలోని జీవక్రియల వలన ఏర్పడే వ్యర్థాలను బయటకు పంపే వ్యవస్థను ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. రెండవ ప్రశ్న, ఆహార నాళంలోని భాగాలను వరుస క్రమంలో అమర్చండి. ఆప్షన్ ఏ నోరు, ఆహారవాహిక, చిన్న ప్రేగు, పురుషనాళం. ఆప్షన్ బి నోరు, పురుషనాళం, పెద్ద ప్రేగు, ఆహారవాహిక. ఆప్షన్ సి నోరు, చిన్న ప్రేగు, పురుషనాళం, ఆహారవాహిక. ఆప్షన్ డి అన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. వరుస క్రమంలో నోరు తర్వాత ఆహారవాహిక ఉంటుంది, ఆహారవాహిక తర్వాత చిన్న ప్రేగు ఉంటుంది, వరుస క్రమంలో తర్వాత పురుషనాళం ఉంటుంది. ఆహార నాళంలో భాగాలు వరుసగా చూసుకున్నట్లయితే 1 నోరు, 2 గ్రసని, 3 ఆహారవాహిక, 4 జీర్ణాశయం, 5 చిన్న ప్రేగు, 6 పెద్ద ప్రేగు, 7 పురుషనాళం, 8 పాయువు. నోటిలో 3 భాగాలు ఉంటాయి. 1 నాలుక, దంతాలు, లాలాజలం. ఓకేనా ఫ్రెండ్స్? మూడవ ప్రశ్న, మానవ జీర్ణ వ్యవస్థలో జీర్ణక్రియ దీనితో ప్రారంభమవును. ఆప్షన్ ఏ గ్రసని, ఆప్షన్ సి జీర్ణాశయం, ఆప్షన్ సి నోరు, ఆప్షన్ డి లాలాజలం. దీనికి ఆన్సర్ వచ్చేసి నోరు ఫ్రెండ్స్. నోరు ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే గ్రసని అంటే ఆహార మరియు శ్వాస వ్యవస్థల కూడలి అంటారు. ఏమంటారు? ఆహార మరియు శ్వాస వ్యవస్థ కూడలి ఏది అంటే గ్రసనినే జంక్షన్ బాక్స్ అని కూడా అంటారు. జీర్ణాశయం చూసుకున్నట్లయితే ఉదర కుహరంలోని ఎడమ ప్రక్కన ఉంటుంది. ఇది ఏ ఆకారంలో ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ సి నోరు చూసుకున్నట్లయితే ఇది మనం ఆహారం తీసుకోవాలన్నా మొట్టమొదటిగా నోటి నుంచే ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్. నోటిలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు? బోలస్ అని అంటారు. 4 లాలాజలం అంటే ఒక ద్రవం. కానీ లాలాజల గ్రంథులు ఎన్ని ఉంటాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. 4వ ప్రశ్న, జీర్ణ వ్యవస్థలోని దంతాలకు సంబంధించిన అంశం అని అడిగాడు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ రూఫ్, ఆప్షన్ బి క్రౌన్, ఆప్షన్ సి నెక్, ఆప్షన్ డి రూట్. దీనికి ఆన్సర్ వచ్చేసి సంబంధించని అంశం అని అడిగాడు కాబట్టి రూఫ్ అనేది దంతానికి సంబంధించింది కాదు ఫ్రెండ్. క్రౌన్ అంటే దంతం యొక్క పైభాగాన్ని క్రౌన్ అని అంటారు. క్రౌన్ అంటే కిరీటం. మన దంతం వచ్చేసి కిరీటం ఆకారంలో ఉంటుంది. నెక్ అంటే దంతం యొక్క మధ్య భాగాన్ని నెక్ అని అంటారు. రూట్ అంటే దంతం యొక్క క్రింది భాగాన్ని రూట్ అని అంటారు. ఇక్కడ సిమెంటం అనే పదార్థంతో అతికిస్తారు. 5వ ప్రశ్న, ఏ వ్యాధి రావడం వల్ల దంతాల పెరుగుదల ఆలస్యమగును అని అడిగాడు ఫ్రెండ్. ఇక్కడ ఆప్షన్ ఏ కేరీస్,
ఆప్షన్ బి పయోరియా, ఆప్షన్ సి రికెట్స్, ఆప్షన్ డి ఎనామిల్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. కేరీస్ అంటే దంతానికి వచ్చే పగుళ్ళను, అంటే చిన్న చిన్న పగుళ్ళు వస్తాయి కదా, ఆ వ్యాధిని కేరీస్ వ్యాధి అని అంటారు. పయోరియా అంటే దంతం కింద ఉన్న చిగుళ్ళకు వచ్చే వాపును పయోరియా అని అంటారు. రికెట్స్ అనేది ఒక ఎముకకు కూడా రికెట్స్ వ్యాధి రావడం వల్ల ఎముక వినాశనం కూడా అవుతాయి. రికెట్స్ వ్యాధికి ఏ వయసులో ఉన్నప్పుడు పిల్లవాడిని పరీక్షించాలో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎనామిల్ అంటే దంతంపై ఉండే ఒక పొర. ఇది శరీరంలోని అతి గట్టి కణజాలం అని కూడా అంటారు. 6వ ప్రశ్న, జీర్ణక్రియలో అత్యధికంగా శోషణం చెందే ప్రదేశం అంటే అబ్జార్బ్ అని అంటారు. ఆప్షన్ ఏ చిన్న ప్రేగు, ఆప్షన్ బి జీర్ణాశయం, ఆప్షన్ సి పెద్ద ప్రేగు, ఆప్షన్ డి కాలేయం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ చిన్న ప్రేగులో ఉండే భాగాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. జీర్ణాశయం చూసుకున్నట్లయితే జీర్ణాశయంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆర్తిక జీర్ణాశయం, దీన్నే ఫండస్ అని అంటారు. ఆర్తిక జీర్ణాశయం. 2 ఫండిక్ జీర్ణాశయం. 3 జఠర నిర్గమ జీర్ణాశయం అని అంటారు. పెద్ద ప్రేగు చూసుకున్నట్లయితే అధిక నీటి శాతం ఎక్కడ శోషణం జరుగుతుందంటే పెద్ద ప్రేగులో. పెద్ద ప్రేగు యొక్క పొడవు మరియు వెడల్పు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. కాలేయం చూసుకున్నట్లయితే శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అంటే కాలేయం పునరుద్ధరణ అంటే ఏదైనా గాయం తగిలినా లేకోకుంటే దాన్ని కొద్దిగా కట్ చేసిన పునరుద్ధరణ జరిగే అవయవం ఏది అంటే కాలేయం. ఓకేనా ఫ్రెండ్స్. కాలేయం స్రవించే రసాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. కాలేయం స్రవించే పైత్యరసంలో కాలేయం స్రవించే పైత్యరసంలో ఎంజైమ్స్ మాత్రమే ఉంటాయి. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఎంజైమ్స్ కానీ హార్మోన్స్ కానీ ఉండవు. ఆప్షన్ సి ఎంజైమ్స్ ఉండి హార్మోన్స్ ఉండవు. ఆప్షన్ డి ఏవి కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. కాలేయంలో ఎటువంటి ఎంజైమ్స్ కానీ హార్మోన్స్ కానీ ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్. 8వ ప్రశ్న, మానవ శరీరంలోని మూత్ర విసర్జన వలన బయటకు వచ్చు యూరియా అని అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ కండరంలో తయారీ, ఆప్షన్ బి కాలేయంలో తయారీ, ఆప్షన్ సి మూత్రంలో తయారీ, ఆప్షన్ డి క్లోమంలో తయారీ. దీనికి ఆన్సర్ వచ్చేసి కాలేయంలో తయారీ, ఆప్షన్ బి. కండరంలో తయారీ అంటే కండరంలో ఉండేది మయోగ్లోబిన్. ఈ మయోగ్లోబిన్ వలన కండరం ఎరుపు రంగులో మారడానికి ఉపయోగపడును మయోగ్లోబిన్. కాలేయంలో తయారీ యూరియా తయారవుతుంది. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే మూత్రాశయంలో తయారయ్యేది మూత్రం మాత్రమే తయారవుతుంది. దాంట్లోనే యూరిక్ ఆమ్లం మాత్రమే బయటకు వస్తుంది. బయటకు వచ్చేది అంటే మూత్రాశయం, తయారయ్యేది అంటే కాలేయం. ఇక్కడ క్లోమం విడుదల చేసే ద్రవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. జీర్ణ వ్యవస్థలో 2వ అతిపెద్ద గ్రంథి అయిన క్లోమముకు సంబంధించని అంశం, ఇక్కడ క్లోమానికి సంబంధించని అంశం అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ మిశ్రమ గ్రంథి, ఆప్షన్ బి జీర్ణ గ్రంథి, ఆప్షన్ సి ఆకారపు గ్రంథి, ఆప్షన్ డి పైవేవి కావు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి క్లోమం అనేది ఒక మిశ్రమ గ్రంథి, క్లోమం అనేది ఒక జీర్ణ గ్రంథి, క్లోమం అనేది ఆకారపు గ్రంథి. అంటే ఆకారంలో ఉంటుంది కాబట్టి ఆకు ఆకారపు గ్రంథి కూడా అని అంటారు. ఈ 3 పాజిటివ్ అయినప్పుడు నెగిటివ్గా ఉండే ఆప్షన్ డి మాత్రమే నెగిటివ్ ఉంది. అందుకే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. 10వ ప్రశ్న, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని
పెరిగినప్పుడు దాన్ని తగ్గించడానికి తోడ్పడే హార్మోన్. ఆప్షన్ ఏ ఇన్సులిన్, ఆప్షన్ బి గ్లూకాగన్, ఆప్షన్ సి గ్రీలిన్, ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఇన్సులిన్. రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగినప్పుడు ఇన్సులిన్ ఉపయోగించడం వల్ల తగ్గుతుంది. అందుకే ఈ షుగర్ వ్యాధి వాళ్ళు ఇన్సులిన్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ గ్లూకాగన్ అంటే శరీరంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గినప్పుడు గ్లూకాగన్ అనే హార్మోన్ విడుదలవ్వడం జరుగుతుంది. ఆప్షన్ డి గ్రీలిన్. మనకు బాగా ఆకలి వేసినప్పుడు గ్రీలిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఆహారం తీసుకున్న తర్వాత ఆ ఆహారం సరిపోతుంది అని సూచన ఇచ్చే హార్మోన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే ఒక కణాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. 11వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సంబంధించని అంశం: కాలేయం పైత్యరసం, చిన్న ప్రేగు విల్లై, పెద్ద ప్రేగు అధిక నీటి శోషణం, క్లోమం అంతరరసం. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించని అంశం అని అడిగినాడు కాబట్టి ఆప్షన్ డి. కాలేయం అనేది పైత్యరసాన్ని స్రవించును. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పైత్యరసం రక్తంలో కలిసినట్లయితే ఏ వ్యాధి వస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా తెలియజేయండి. ఆప్షన్ బి చిన్న ప్రేగు. చిన్న ప్రేగులో అతి సూక్ష్మమైన రక్త కేశనాళికలను విల్లై అంటారు. విల్లై ఇక్కడ గ్లూకోజ్ శరీరంలో కలవడానికి ఈ విల్లై ద్వారానే కలుస్తుంది ఫ్రెండ్స్. పెద్ద ప్రేగు అధిక నీటి శోషణం జరుగుతుంది. ఇక్కడ అధిక నీటి శోషణం. ఈ పెద్ద ప్రేగులో పెరిస్టాలిక్ చలనాలు కూడా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి.